శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అక్కడ దత్తస్వామి ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నాడు లోపల. రెండవ బ్రాహ్మణుడు సకాలానికే అందుకున్నాడని సంతోషిస్తున్నాడు విష్ణుదత్తుడు. స్వామి, రెండవ బ్రాహ్మణుడు వచ్చేశాడు అన్నాడు సంతోషంగా. స్వామికి ఇంకా పరీక్షించాలనిపించింది. ఏమయ్యా, ఇద్దరు బ్రాహ్మణులతోనే తద్దినం గడిపేస్తూ ఉంటావా? మరి ప్రత్యేకంగా నన్ను పిలిచినప్పుడు కూడా ఇంతేనా? మరి విష్ణు స్థానానికి ప్రత్యేకంగా బ్రాహ్మణ్ణి పెట్టవా అన్నాడు. విష్ణుదత్తుడు మళ్ళీ తెల్లమొగం వేశాడు. ఇద్దరు బ్రాహ్మణులతోనే తద్దినం చక్కగా శాస్త్రీయంగా పెట్టుకోవచ్చు, మూడోవాడు లేకపోయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు స్వామి మూడోవాడు కావలసిందే అంటున్నాడు. భార్య ఎవరికైనా చెప్పిందో లేదో అతను అయోమయంగానే లోపలికెళ్ళి భార్యతో చెప్పాడు. ఏమే, స్వామి మూడవ బ్రాహ్మణుడు ఉంటే బాగుంటుంది అంటున్నాడు, ఎవరినైనా ఆమంత్రించావా అని. ఆవిడ కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూసింది. అంతలో తేరుకొని, మూడవ వాడు కూడా వస్తాడులేండి, ముందు మీరు అర్చన ప్రారంభిస్తూ ఉండండి అంది. అతను బయటికి వెళ్ళాడు. ఆ తల్లి విచారగ్రస్తంగా ఒంటింట్లో నిలబడి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది. అంతలో ఆమె చూపులు త్రేతాగ్నుల వేదిక మీద పడింది. ఆమెకు కొండంత ధైర్యం వచ్చినట్లయింది. నమస్తే గార్హ్యపత్యాయ, నమస్తే దక్షిణాగ్నయే, నమ ఆహవనీయాయ త్రైవేద్యై నమో నమః అని చేతులు జోడించి అగ్నిదేవుణ్ణి ధ్యానించి ఇలా ప్రార్థించింది. అయ్యా, నువ్వు గృహపతివి, నువ్వు మాకు నిత్య అర్చితుడివి, మాకు బంధువువి, అందుచేత చనువు తీసుకుని అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వే మమ్మల్ని గట్టెక్కించాలి. అగ్నిదేవుడికి ఆ తల్లి శక్తి ఎలాంటిదో బాగా తెలుసు. ఆయన వెనుక ముందు చూడకుండా ఆ అగ్నిగుండంలో నుంచి బ్రాహ్మణాకారంతో బయటకొచ్చాడు. ఆ తల్లి ఆయన్ని కూడా సముచితంగా అర్చించి స్నానానికి పంపించింది. మూడవ బ్రాహ్మణుడు కూడా బాగా సకాలంలోనే అందుకున్నాడని సంబరపడ్డాడు విష్ణుదత్తుడు. దత్తస్వామి ఆ పతివ్రతామణి శక్తికి, భక్తికి, ఆ దంపతుల వినయశీలానికి ఆశ్చర్యానందాల్లో మునకలు వేశాడు. సూర్య భగవానుడు, అగ్నిదేవుడు, సాక్షాత్ దత్తస్వామి వీరు భోక్తలు. విష్ణుదత్తుడు కర్త, సుశీలమ్మ వంట. మహేంద్ర, అలాంటి శ్రాద్ధం ఇక నభూతో నభవిష్యతి. భోక్తల భోజనాలై శ్రాద్ధ విధంతా పూర్తి చేసుకుని విష్ణుదత్తుడు భోక్తాలను ముగ్గురిని కూడా శ్రద్ధగా విశ్రమింపచేశాడు. అతనికి మహదానందంగా ఉంది. స్వామి అనుగ్రహం వల్ల తన శ్రాద్ధ విధి ఈనాడు లోకోత్తరంగా జరిగింది. ఆ ఆనందంలో అతడు స్వామికి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి ఆశువుగా ఉద్భవించిన అపూర్వమైన అష్టోత్తర శతనామ స్తోత్రంతో స్వామిని స్తుతి చేశాడు. ఆ అపూర్వ స్తోత్రాన్ని విని స్వామి అపూర్వమైన ఆనందాన్ని పొందాడు. ఆయన ఇలా అన్నాడు. విష్ణుదత్త, నీవు బ్రాహ్మణోత్తముడివి, భక్తి భావ పరముడివి. నీ నోటి నుంచి అపూర్వమైన అష్టోత్తర శతనామ స్తోత్రం ఇప్పుడు వెలువడింది. ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసే వారికి, మహాయోగ సాధన చేసే వారికి లాగా నేను అత్యంత సుముఖంగా ఉంటాను, కోరిన వరాలు ఇస్తాను. ఇది నీ మీద ప్రీతి వల్ల నేను లోకానికి అంతటికీ ఇస్తున్నటువంటి వరం. అవును, నీ బోటి వారి వల్ల లోకం తరిస్తుంది, అదంతే. సరే, నాకు నీ మీద ఉదయిస్తున్న ప్రీతి ఆగడం లేదు. కోరుకో, నిశ్శంకగా కోరుకో. నీకు కావలసిందల్లా నేను తీరుస్తాను, ఏమీ సందేహించకు, అడుగు. అలా స్వామి వెంటబడి కోరుకో కోరుకో అని తరుముతూ ఉంటే చివరకు విష్ణుదత్తుడు అన్నాడు కదా, స్వామి, ఈ అపారమైన భాగ్యానికంతటికీ మూలభూతుడు మా ఇంటి ముందుండటే బ్రహ్మరాక్షసుడు, ఆయన్ని అనుగ్రహించు. స్వామి పక్కున నవ్వాడు. అతని కృతజ్ఞత బుద్ధికి స్వామికి నిలువెల్లా కరిగిపోయాడు. ఓ ఈ పిచ్చివాడా, నేను వాణ్ణి ఇంకా అనుగ్రహించేదేముందయ్యా? నీ వైశ్వదేవ బలులు మొక్కడం వల్లే వాడి పాపాలు హరించినాయి.
నీకు ఈ ఉపకారం చేశాడు కనుక వాడికి సద్గతి ఎలాగూ సిద్ధంగానే ఉంది. ఇదిగో ఇప్పుడు నీ మాట వల్ల వాడికి కల్పాంత స్వర్గలోక వాసాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. సరే, ఇది వాడి వరం. నీకు కావలసింది కోరుకో. స్వామి మళ్ళీ బలవంత పెట్టాడు. ఆ దంపతులకు ఏమి కోరుకోవడానికి పాలుపోలేదు. పక్కనున్న సూర్యాగ్నులు నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. ఇదెక్కడి పిచ్చిమాలోకం! కనీసం మోక్షం కావాలనైనా కోరుకోరాదా? చివరికి మళ్ళీ స్వామే పెదవి విప్పాడు. ఆనందం పరవల్లై ఆయన గొంతు తడిసినట్టుగా ఉంది. విష్ణుదత్త, నీ పేరులోనే ఉంది. నువ్వే దత్తుడివి. నువ్వెంతో ఈమె అంత. ఈమె ప్రభావాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను సుమా. ఈమెకు నువ్వే తగుదువు. నీకీమెయే తగును. ఈమె కూడా దత్తుడే. నీకు వేరే కోరుకోవాల్సింది లేదు. తత్వం సరిగా తెలియని వారు మోక్షం కావాలని కోరుతారు. మోక్షం వచ్చేది కాదని వారెరుగరు. మోక్షకాంక్ష ఉత్తమమనేది పిల్లల కోసం చెప్పే మాటంతే. మీ స్థితి నేను గ్రహించాను. అయినా ఏమీ ఇవ్వకుండా నేనుండలేనే. అందువల్ల విను. నీ పితృదేవతలంతా శాశ్వత బ్రహ్మలోక వాసాన్ని పొందుతారు. నీ శ్రాద్ధ విధి వల్ల ఇక నీ వంశంలో మోక్షగామి కానివాడెవ్వడు. ఇక నీ మాటకొస్తే నీకు కావలసిందే లేదు. నువ్వు మోక్ష కామాన్ని కూడా జయించిన వాడివి. కేవలం నిష్కామంగా కర్మ చెయ్యడం నేర్చిన వాడివి. నిజానికి నీకేమీ ఇవ్వవలసిన పనే లేదు. కానీ నాకు నీతో పని ఉంది. విష్ణుదత్త, నా పని కొంత నువ్వు చేసి పెట్టు. నీకొక మంత్రం ఇస్తాను. అది అనుష్ఠిస్తే ఆయువు, ఆరోగ్యం, ధనం, ధాన్యం, శక్తి, రాజ్యం ఒకటేమిటి, ఏది కావాలంటే అది వస్తుంది. నీకు రావటమే కాదు, ఎవరికేది అనుగ్రహించాలనుకుంటే అది అనుగ్రహించవచ్చు. ఈ మంత్రబలం వల్ల నువ్వు దీన్ని బాగా అనుష్ఠించి దీనివల్ల సత్పురుషులకు నా బదులుగా ఉపకారం చేస్తూ ఉండు అని చెప్పి స్వామి విష్ణుదత్తుడికి మంత్రోపదేశం చేసిన తన 2 చేతులని ఆ దంపతులిద్దరి శిరసుల మీద ఉంచారు. అంతే, వారికి ఒళ్ళు తెలియలేదు. స్వామి అంతర్ధానమయ్యాడు. కొంతసేపటికి వాళ్ళిద్దరికీ బాహ్య స్మృతి వచ్చింది. వారికి ఇప్పుడు స్వామి వెళ్ళిపోయాడన్న భావన లేదు. అందువల్ల దుఃఖమూ లేదు. వారిద్దరి ఔన్నత్యాన్ని చూస్తున్న సూర్యాగ్నులిద్దరికీ మతిపోయినంత పనైంది. వాళ్ళిద్దరూ దంపతులిద్దరినీ అనేక విధాలుగా మెచ్చుకొని వారంతట వారే వరాలిచ్చారు. ఆకాశ గమనాన్ని, స్వచ్ఛంద గమనాన్ని తలుచుకున్నప్పుడల్లా వచ్చి సాక్షాత్కరించడాన్ని అనుగ్రహించాడు సూర్యుడు. అనుపమానమైన తేజస్సుని, సత్య సంస్థితిని, సుఖకరత్వాన్ని అనుగ్రహించి మీరు స్మరిస్తే చాలు వచ్చి కావాల్సిన పని తీర్చి పెడతానని అనుగ్రహించాడు అగ్నిదేవుడు. వారిద్దరూ స్వస్థానానికి వెళ్ళిపోయారు. అంతలో దివ్య విమానంలో కూర్చొని దివ్యాకారంతో దివ్య లోకాలకు ప్రయాణమైన అపూర్వ బ్రహ్మ రాక్షసుడు వచ్చి సెలవు తీసుకుని వెళ్ళాడు. విన్నావా మహేంద్ర? విష్ణుదత్తుడు నిష్కామ నిత్య స్వకర్మానుష్ఠానం వల్ల అంత లోకోత్తరమైన సిద్ధిని ఆ జన్మలోనే పొందాడు. కనుక దేవేంద్ర, జాగ్రత్తగా చూడు. నువ్వు ఏ సాంప్రదాయాన్ని, ఏ శాస్త్రాన్ని అనుసరించావనేది కాదు ప్రధానం. నీ స్వకర్మను నీవు ఆచరించు. ఆచరించేటప్పుడు సుష్టుగా చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి, లోటు లేకుండా చెయ్యి, లొగ్గిడి కాకుండా చెయ్యి, అన్నిటినీ మించి నిష్కామంగా చెయ్యి. అలా చేస్తే ఆ నీ స్వధర్మమే నిన్ను ఉచ్చ స్థితికి తీసుకెళ్తుంది. మరి ఈ విష్ణుదత్తుడు చూడు, అతడేమీ లోకోత్తరమైన పనులు చేయలేదు. బావులు, చెరువులు తవ్వించలేదు. గుళ్ళు, గోపురాలు కట్టించలేదు. యజ్ఞ యాగాదులు నిరంతరం చేయలేదు. మరి ఇంతటి శక్తి ఎలా వచ్చింది? అతని సద్బుద్ధి వల్ల వచ్చింది. అతని రుజుత్వం వల్ల వచ్చింది. అతని సత్యాహింసల వల్ల, అతని శౌచ బ్రహ్మచర్యాదుల వల్ల వచ్చింది. అన్నిటిని మించి అతని తృప్తి వల్ల, నిష్కామత్వం వల్ల వచ్చింది. అతని భార్య సుశీలమ్మ విషయంలో కూడా ఇది ఇంతే. అందువల్లే ఆ పుణ్య దంపతుల కథ పరమ పావనమైంది. అంతవరకు చెప్పి విష్ణుదత్త స్మరణం వల్ల కలిగిన ఆనంద పారవశ్యంతో మౌనంగా ఉండిపోయిన బృహస్పతిని చూసి ఇంద్రుడు, గురుదేవ, పుణ్యాస్పదమైన కథ విన్నాను. అయితే మీరు సప్తోదాహరణి అనే పేరుతో 7 కథలు చెబుతానన్నారు. ఇప్పటికీ 4 అయ్యాయి. మీరు అప్పుడే మౌనం వహించారు. ఆపై కథలేమిటి
అదిగాక పవిత్రమైన విష్ణుదత్త చరిత్ర కన్నా విన్నాక ఆ తరువాత ఆయనేమి చేశాడో కూడా తెలుసుకోవాలని ఉంది. అనుగ్రహించి ఆ రెండు కూడా చెప్పండి అని అడిగాడు. ఇంద్రుడి శ్రద్ధకు సంతోషించిన బృహస్పతి ఇలా ఉపక్రమించాడు. మహేంద్ర, నువ్వు సిద్ధ సంకల్పుడివి. ఇక పైన చెప్పవలసిన 3 కథలు విష్ణుదత్తుడికి సంబంధించినవే కనుక నీ 2 కోరికలు ఏకకాలంలోనే తీరుతాయి. ఇప్పటి వరకు చెప్పిన కథలు ఆయా శాస్త్రాల్లో చెప్పిన సాధన సాంప్రదాయాలు ఆయా వ్యక్తులకు వారి వారి అభిరుచిని బట్టి వారి వారి అర్హతను బట్టి ఏ రకంగా పర్యవసాన ఫలసిద్ధిని కలిగిస్తాయో సోదాహరణంగా వివరించినాయి కదా. అయితే ఆచరించుకునే వారిలో ఉండవలసిన సత్య, అహింస, ఆర్జనాది మౌలిక ధర్మాలు ఎప్పుడూ ఉండాల్సిందే. అయితే నిత్య వ్యవహారంలో జనుల ప్రవృత్తులు మనం అనుకున్నంత సాఫీగా ఉండవు, బహు జటిలంగా ఉంటాయి. వారి ఆశలు తరచుగా పరస్పర విరుద్ధంగా ఉంటుంటాయి. అలాంటప్పుడు వారిని తత్వం వైపు మళ్లించడానికి చాలా చాకచక్యాన్ని అవలంబించవలసి ఉంటుంది. ఆ చాకచక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే శాస్త్రాలన్నీ విపరీతార్థంగా కనిపిస్తాయి. ఉదాహరణకు చూడు, ఆయుర్వేద శాస్త్రం శరీరాన్ని పుష్టుగా ఉంచుకొని సుఖించే మార్గాన్ని చెబుతుందని, స్వర్గాది పరలోక సుఖాలను విస్తారంగా పొందే విధానాన్ని ధర్మశాస్త్రం చెబుతుందని, శత్రువులను, స్త్రీలను, రాజులను, అధికారులను వశం చేసుకోవడం మొదలైన వాటిని మంత్రతంత్ర శాస్త్రాలు చెబుతాయని, మీమాంసాది శాస్త్రాలు కూడా ఆయా క్రతువుల ద్వారా ఆయా ఐహిక ముస్మిక ఫలాన్ని రెండింటినీ సాధించే మార్గాన్ని ఉపదేశిస్తాయని అజ్ఞాన మోహితులైన వారు అనుకుంటూ ఉంటారు. నిజమేమిటంటే అవి విషయాసక్తులైన వారిని అలాంటి సుఖ సంపాదక మార్గాలను ఉపదేశించడం ద్వారా ఆకర్షించి మెల్లమెల్లగా తత్వాభిముఖుల్ని చేస్తాయి. అప్పుడు ఆయుర్వేదం తపో విజ్ఞాన్ని పోగొట్టుకునే మార్గాన్ని, ధర్మశాస్త్రం చిత్తశోధన మార్గాన్ని, మంత్రశాస్త్రం అంతఃశత్రు విజయ మార్గాన్ని, మీమాంసాదులు దేహాత్మ భ్రాంతి సంహార మార్గాన్ని ఉపదేశిస్తున్నాయని తెలుస్తుంది. ఇది ఆయా శాస్త్రాలు ఆయా వ్యక్తుల్ని ఆకర్షించి తత్వాభిముఖుని చేసే పన్నాగమని గ్రహించు. ఎందుకంటే ఆయా కోరికలతోనే ఆయా రోగాది బాధలతోనూ సతమతమయ్యే సామాన్య మానవులకు నువ్వు సరాసరి తత్వమని వాక్యార్థం ఉపదేశిస్తానంటే వారు వినరు. విన్నా తలకెక్కదు. ముందర వారి బాధలు తగ్గాలి. నువ్వు ముందు వారి బాధలను తగ్గించి చూపించు. అప్పుడు నీ మీద నమ్మకం కుదురుతుంది, భక్తి నిలుస్తుంది, శ్రద్ధ కలుగుతుంది. అప్పుడు నువ్వు చెప్పింది వింటారు. నీవు చెప్పబోయే పై 3 కథలు ఈ విషయాన్నే సోదాహరణంగా వివరిస్తాయి. విష్ణుదత్తుడి విషయంలో కూడా వాటిల్లో ఉంటుంది. ఈ విధంగా దత్తస్వామి వల్ల దివ్యమైన వరాలు పొంది అద్భుత శక్తులు సాధించినాక విష్ణుదత్తుడికి గర్వం లేశమంతైనా అంకురించలేదు. మహానదులన్నీ కలిసిన పొంగులు లేని సముద్రంలాగా అతడు యథాప్రకారంగానే ఉండిపోయాడు. అతడు ఎవ్వరినీ చులకనగా చూడలేదు, ఎవ్వరి దగ్గర తన శక్తిని చూపలేదు. నీవురు గప్పిన నిప్పులాగా అతనలా తన ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నా మల్లెపొద వాసన ఊరంతా పాకినట్టు అతని ప్రభావం మెల్లిమెల్లిగా రాష్ట్రమంతా వ్యాపించసాగింది. అతను కూడా తన మీద కర్మబుద్ధి పెట్టుకోకుండా కేవలం నిష్కామంగా జనులకు ఉపకారం చేస్తూనే ఉండేవాడు. ఇలా ఉండగా వారి మాతాపురానికి కొంచెం దూరంలో కుశావర్తం అనే పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ చాలామంది సద్బ్రాహ్మణులు వేదాంగ గోష్ఠులతో పవిత్రంగా కాలక్షేపం చేస్తుండేవారు. వారిలో ఒక ఆయనకు ఏం పాపకర్మమో కానీ పుడుతూనే వాత గుల్మరోగం వెంట పెట్టుకున్న కొడుకొకడు పుట్టాడు. వయసు వస్తున్నా వాడికి ఆ రోగం తగ్గలేదు. అయినా పెళ్ళిడు బాగా రాకముందే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ పిల్ల సుమేధ అని చిన్న బొట్టె దీపం లాంటి పిల్ల. పాపం అన్యం పుణ్యం ఎరుగదు. పిల్ల ఎదిగి కాపురానికి వచ్చే లోపలే వాడికి తల్లిదండ్రులు ఇద్దరూ గతించారు. అసరికి వాడికి వాతగుల్మంతో పాటు జలోదరం, రక్తపిత్తం కూడా పట్టుకున్నాయి. క్షయరోగం అంకురించింది. ఇలాంటి స్థితిలో
వాడి సంగతి చూసే దిక్కు లేకుండా పోయింది. అప్పుడా సుమేధ ముక్కు పచ్చలారని పసిపిల్ల, అప్పుడప్పుడే అంకురిస్తున్న యవ్వనంలో నిశ్చింతగా గంతులు వేస్తూ ఉండవలసిన తూనిగా. పాపం అదెంత పుణ్యాత్మురాలో, తన భర్తకు తానే సేవ చేసుకుంటానని పట్టుబట్టి పుట్టిల్లు వదిలి అత్యంత నిలిచి అతన్ని కంటికి రెప్పలాగా కాపాడుకోసాగింది. ఆడపనులు మగ పనులు కూడా తానే సంభాళించుకుంటూ మొగుడికి కన్న తల్లిలాగా సేవ చేస్తున్న ఆ పిల్లను చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. అయితేనేమి, అతనికి రోజు రోజుకి రోగాలు ముదురుతూ ఉన్నాయే గాని తగ్గుముఖం చూపడం లేదు. ఉన్న రోగాలు చాలక భగంధరం, అతిసారం, హృద్రోగం కూడా పట్టుకున్నాయి. చేయిస్తున్న వైద్యాలన్నీ నిష్ఫలం కావడంతో ఆ పిల్ల భర్త ఆరోగ్యం కోసం ఎవరు ఏ వ్రతం చెబితే ఆ వ్రతం ఆచరించేది. తోటి వారంతా భర్తలతో పైలా పచ్చీసుగా తిరుగుతూ ఉంటే ఈ పిచ్చిపిల్ల పాపం రోజుకో కొత్త నియమంతో, కొత్త వ్రతంతో శరీరాన్ని కృషింప చేసుకుని భర్తకు చెప్పరాని చేవను చేస్తూ ఉండేది. పుట్ట పుట్టకు వారిపోసేది, చెట్టు చెట్టుకు ప్రదక్షిణం చేసేది, వేల్పు వేల్పుకు మొక్కులు మొక్కేది, ముడుపులు కట్టేది, ఉపవాసాలు ఉండేది. అయినా అతనికి అనువంతైన గుణం కనబడలేదు. ఆ నోట ఈ నోట ఆ పిల్లలకు విష్ణుదత్తుడి ప్రభావం తెలియవచ్చింది. దత్తస్వామి మహిమ అంతకు ముందే విని ఉండడం వల్ల ఇప్పుడు విష్ణుదత్తుడి మాట వినేసరికి తన భర్తకు ఆయన ఏదైనా చేస్తాడేమోనని ఆ పిల్లకు ఆశ పుట్టింది. రోగినే అక్కడికి తీసుకుపోదామంటే అతడు కదిలే స్థితిలో లేడు. ఆలోచించి తన తండ్రికి కబురు చేసి రప్పించుకొని ఆయన్ని తోడు పెట్టుకొని వెళ్ళి విష్ణుదత్తుడిని దర్శించింది. ఆయన్ని చూసేటప్పటికీ ఆ పిచ్చి పిల్లకి తండ్రి కన్నా ఆప్తుడైన వాణ్ణి చూసినట్టు అనిపించి గుండె తరుక్కుపోయి నోట కొంగు కుక్కుకుంటూ భోరున ఏడ్చింది. దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా.